ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026కు ముందు భారత టీ20 జట్టులో కీలక మార్పు చోటు చేసుకున్నాయి. న్యూజిలాండ్తో జరగనున్న టీ20 సిరీస్కు గాను గాయపడిన తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్ స్థానాల్లో శ్రేయస్ అయ్యర్, రవి బిష్ణోయ్లకు బీసీసీఐ ఎంపిక చేసింది. ఈ నిర్ణయంతో టీ20 జట్టులో శ్రేయస్ అయ్యర్ చాలా కాలం తర్వాత తిరిగి రావడం విశేషంగా మారింది. విజయ్ హజారే ట్రోఫీ ప్రాక్టీస్ సెషన్ సమయంలో తిలక్ వర్మకు కడుపు భాగంలో అసౌకర్యం కలగడంతో తొలి 3 టీ20 మ్యాచ్లను అతను దూరమయ్యాడు. దీంతో సెలెక్టర్లు శ్రేయస్ అయ్యర్ను తిరిగి జట్టులోకి పిలిచారు. శ్రేయస్ చివరిసారిగా 2023లో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచ్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఆ మ్యాచ్లో అర్ధశతకం సాధించిన జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మరోవైపు వాషింగ్టన్ సుందర్ తొలి వన్డే మ్యాచ్లో బౌలింగ్ చేస్తుండగా పక్కటెంపుల వద్ద గాయం పాలయ్యాడు. స్కాన్ల తర్వాత అతడిని సైడ్ స్టెయిన్గా నిర్ధారణ కావడంతో పూర్తి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో వన్డే సిరీస్తో పాటు 5 టీ20 మ్యాచ్ను సిరీస్కు సుందర్ దూరమయ్యాడు. అతని స్థానంలో రవి బిష్ణోయ్ టీ20 జట్టులో ఎంపిక చేశారు. ఈ విషయమై బీసీసీఐ విడుదల చేసిన ప్రకటనలో సుందర్ గాయానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించింది. కొద్ది రోజులు విశ్రాంతి అనంతరం అతను బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో చికిత్స తీసుకుంటాడని తెలిపింది. శ్రేయస్ అయ్యర్ రాకతో భారత మిడిల్ ఆర్డర్ మరింత బలపడనుంది. అనుభవం ఉన్న బ్యాటర్గా, ఒత్తిడిలో నిలబడే సామర్థ్యం ఉన్న ఆటగాడుగా అతను జట్టుకు కీలకంగా మారనున్నాడు. న్యూజిలాండ్ సిరీస్ టీ20 వరల్డ్ కప్కు ముందు చివరి సన్నాహంగా ఉండటంతో ఈ అవకాశాన్ని శ్రేయస్ పూర్తిగా ఉపయోగించుకుంటాడనే ఆసక్తి నెలకొంది. ఇక తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్ ఇద్దరు ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభమయ్యే టీ20 వరల్డ్ కప్కు సమయానికి కోలుకుంటారా లేదా అన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. ఒకవేళ టీ20 వరల్డ్ కప్ సమయానికి ఇద్దరు కోలుకోకపోతే శ్రేయస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్ను రీప్లేస్ చేసే అవకాశం ఉంది. భారత్ తన వరల్డ్ కప్ ప్రయాణాన్ని ముంబైలో అమెరికా జట్టుతో ప్రారంభించనుంది. న్యూజిలాండ్ సిరీస్కు భారత తాజా టీ20 జట్టు: సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్, అభిషేక్ శర్మ, సంజు శాంసన్, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్, రింకు సింగ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, ఇషాన్ కిషన్, రవి బిష్ణోయ్ ఉన్నారు.